ఇవి కరెంట్ పోల్స్. ప్రతి ఇంటి ముందు ఇలాంటి కరెంట్ పోల్స్ ఉంటాయి, మీకు తెలుసు కదా. అలా వైర్ల ద్వారా కరెంటు ఈ మీటర్లోకి ఎంటర్ అవుతుంది. ఈ మీటర్ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది, కానీ ఈ మీటర్ మీ ఇంట్లో ఉండే మీటర్కి చాలా తేడా ఉంది. ఇది బైడైరెక్షనల్ మీటర్ అంటారు. అంటే మనం వాడుకునేటప్పుడు కరెంటు పోల్ నుంచి, సబ్స్టేషన్ ద్వారా పోల్ నుంచి మన ఇంటి లోపలికి ప్రవేశిస్తుంది. అలాగే మన ఇంట్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు మళ్ళీ ఇదే మీటర్ ద్వారా తిరిగి సబ్స్టేషన్కి వెళ్తుంది. దీన్ని బైడైరెక్షనల్ మీటర్ అంటారు. ఈ ఉత్పత్తి ఎలా అవుతుంది మీరు తెలుసుకోవాలనుందా? అయితే రండి నాతో పాటు. వీటిని ఇన్వర్టర్స్ అంటారు. మనం ఇంట్లో ఉత్పత్తి చేసే విద్యుత్ డైరెక్ట్ కరెంట్. ఆ డైరెక్ట్ కరెంట్ని మనము ఈ ఇన్వర్టర్ ద్వారా ఆల్టర్నేటివ్ కరెంట్ కింద మార్చి ఆ కరెంట్ని బైడైరెక్షనల్ మీటర్ ద్వారా మళ్ళీ సబ్స్టేషన్కి రివర్స్ పంపిస్తాము. ఇది వాటి పర్పస్. ఇవేనండి సోలార్ ప్యానల్స్. ఈ సోలార్ ప్యానల్స్ ద్వారానే మనము సూర్యుని శక్తితోటి విద్యుత్తు మన ఇంట్లోనే జనరేట్ చేయొచ్చు. ఇలా జనరేట్ చేసింది డైరెక్ట్ కరెంటు మన ఇందాక చూపెట్టిన ఇన్వర్టర్ ద్వారా ఆల్టర్నేటివ్ కరెంట్గా మారి సబ్స్టేషన్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలంటే ఏంటి ప్రొసీజరు? ఈ ప్లాంట్ పిఎం సూర్యఘర్ వారు దీన్ని బహుళ ప్రచారం చేసి ప్రతి ఇంటి పైన ప్రతి వ్యక్తి సోలార్ ప్యానెల్ పెట్టుకోవాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. ఎందుకనగా ఇది క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ. మనం జనరల్గా విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే థర్మల్ పవర్ ప్లాంట్ వాడతాము, అక్కడ బొగ్గును కాలుస్తాం. దాని వలన పర్యావరణానికి చాలా హాని జరుగుతుంది. అది ఒక పెద్ద సమస్య. ఆ సమస్యని సాల్వ్ చేయడానికి, తర్వాత మనకి సరళంగా తక్కువ ఖర్చులో మనకి ఫ్రీగా సన్లైట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలి అంటే ఇటువంటి సోలార్ ప్లాంట్స్ ప్రతి ఇంట్లో ఉండాలి. దీని కోసము కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం చేయడానికి ప్రతి ఇంటికి 78,000 రూపీస్ వరకు ఒక సబ్సిడీ కూడా ఇస్తుంది. తర్వాత ప్లాంట్ కాస్ట్లో 80% నుంచి 100% వరకు మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఈ బ్యాంక్ లోను, తర్వాత సబ్సిడీ, తర్వాత గవర్నమెంట్ యొక్క సపోర్ట్ తోటి మీరు ఈ ప్లాంట్ పెట్టుకుంటే మీకు నరేంద్ర మోడీ గారు చెప్పిన విధంగా కరెంటు బిల్లు 0 అయిపోయే అవకాశం ఉంది. ఇది ప్లాంట్ పెట్టక ముందు నాకు నెలకి 15,000 రూపాయలు కరెంట్ బిల్లు వచ్చేది. ఈ ప్లాంట్ పెట్టిన తర్వాత నా బిల్లు 1000 రూపాయల కన్నా తక్కువే వస్తుంది. నేను ప్లాంట్ పెట్టి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల్లో నేను చేయవలసిందల్లా వారానికి ఒకసారి ఈ ప్లాంట్ పైన నీళ్లు చల్లి క్లీన్ చేసుకోవాలి, అంతే. మిగతాది ఆటోమేటిక్గా జరిగిపోతుంటుంది. సన్లైట్ వస్తుంటుంది, కరెంట్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది, బై డైరెక్షనల్ మీటర్ ద్వారా సబ్స్టేషన్కి వెళ్తుంది. ఇలా మనం చేసిన తర్వాత మనము ఉత్పత్తి చేసింది మనం కన్జ్యూమ్ చేసిన దానికన్నా ఎక్కువ ఉంటే మనకి 6 నెలలకు ఒకసారి మన కరెంటుని లెక్కగట్టి మనకి రివర్స్లో డబ్బులు కూడా పంపడం జరుగుతుంది. ఆ డబ్బులు అంటే గుర్తుకొచ్చింది, ఎపెక్స్ సోలార్ ద్వారా వారు దీన్ని ప్రచారం చేయడానికి ఒక వెబ్సైటు, ఒక సిస్టమ్ తయారు చేశారు. ఆ సిస్టమ్ ద్వారా నేను ఎలాగైతే వీడియోలో మాట్లాడుతున్నాను, మీరు వీడియోలో మాట్లాడి మీరు ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రచారం చేస్తే మీకు ప్రతిరోజు 25,000 రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటుంది, ఎపెక్స్ వారి సహకారం ఉంటుంది. వీటితోటి మీరు సన్లైట్ ద్వారా ఫ్రీగా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి మీరు కరెంట్ బిల్ నుంచి ముక్తి పొందుతారు. అలాగే కాకుండా ప్రతి నిత్యం మీకు ఒక భయంకరమైన ఎర్నింగ్ ఆపర్చునిటీ కూడా క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి ఎపెక్స్ సోలార్ మీకు ఏ విధంగా మీకు సహాయపడుతుంది, వాళ్ళు మీకు ఎలా ఇన్కమ్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నారు. ఓకే, బాయ్.